ఏంట్రా అంత నార్మల్ గా ఉన్నావు? ఇంట్లో నాకు మ్యాచెస్ చూస్తున్నా, తెలుసా నీకు? నిజమైన ప్రేమ ఎప్పటికీ ఓడిపోతుంది శైలు. ఇప్పటివరకు కొనసాగిన మన ప్రేమ కాటికి పోయినా ఇలానే నిలిచిపోతుంది. అది కాదు నాని, నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు. నేను నీకు ఒకటే చెప్పగలను, నా జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు కూడా రాని కన్నీరు ఈ క్షణం నీ కళ్ళలో భయం చూస్తుంటే వస్తుంది. నువ్వేమో ఇలా అంటావు, కానీ అక్కడ మా నాన్న ఎప్పుడు చూసిన నాన్న అంటావు. మీ నాన్న కష్టం కలగకుండా పెంచాడేమో. నేను ఆ కష్టం అంటే ఏంటో కూడా తెలియకుండా చూసుకుంటాను. అంతవరకు వస్తే నేను లేనా? నా ప్రాణాన్ని నేను వదిలేస్తాను, కానీ నిన్ను మాత్రం వదులుకోను. నువ్వు పుట్టగానే మా అమ్మాయి పుట్టిందని మురిసిపోవడమే నేను చేసిన తప్ప, లేకపోతే నా కూతురు కోసం నలుగురికి గొప్పగా చెప్పుకోవడం నేను చేసిన తప్ప. ఏంటో నేను చేసిన తప్పు? ఎందుకే నన్ను ఇలా బజార్కి ఈడుస్తున్నావు? నాన్న, నీ కూతురు తనతో ఏదో తప్పు చేస్తూ అందరికి దొరకలేదు నాన్న. అయినా నేను చేసిన తప్పేంటి నాన్న? ప్రేమించడమా? నీ సంతోషమే ప్రాణంగా బ్రతుకుతున్న నన్ను మోసం చేయటమే నువ్వు చేసిన తప్పే. తన గురించి మీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు నాన్న? ఆ యదవ కోసం అన్ని తెలిసే ఇలా మాట్లాడుతున్నావు. ఇక మాట్లాడనవసరం. రేపే నీ పెళ్లి. కాదు కూడదు అన్నావో, వాడు కావాలో మేం కావాలో నిర్ణయించు. నేను ఇంత చెప్తున్నా నా ప్రేమకి విలువివ్వని మీకన్నా, నా ప్రేమే తన ప్రాణంగా బ్రతుకుతున్న వాడే నాకు ముఖ్యం. నాన్న, ఈ కూతురు చచ్చిందని కాదు, అసలు కూతురే పుట్టలేదనుకోండి. ఎక్కడున్నావు? విషయం ఏంటో చెప్పు. నాన్నకు మన విషయం తెలిసిపోయిందిరా. నేను ఇంట్లో ఉండి వచ్చాను. ఏం మాట్లాడుతున్నావే? ముందింటికి నువ్వు. అదేంట్రా అలా అంటావు? ఇంట్లో నువ్వే ముఖ్యం అని చెప్పొస్తాను. పిచ్చా నీకు? కొంచెం గుర్తుందా? బయటికి వెళ్ళి బతకాలే, నీతో పాటు నేను కూడా అడుగు తినాలా? మూసుకొని పోవే. నిన్ను నమ్ముకునే కదరా ఇంత దూరం వచ్చాను. ఎవరు రమ్మన్నాడే? తాగిన మొత్తంలో 100 అంట. నాకు బుద్ధి లేదు, నీకుందిగా. ఇప్పుడు నువ్వు కాదంటే నాకు చావు తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. రే ప్లీజ్ రా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. అంత మాట అనొద్దురా. నువ్వు అక్కడే ఉండు, శివగాన్ని పంపిస్తాను. ఏంటన్నా ఎక్కడ తీసుకొచ్చారు? నాని ఎక్కడా? ఎవడే నీకన్నా? నేను నానికి ఫోన్ చేస్తా. నాని దీని అమ్మ జీవితం వాడుకోవడం అనుకుంటే ఇలా తోలుకుంది ఏంటది? ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. రే మచ్చా, దాని మీద నాకు ఎప్పటి నుంచో కన్నుందిరా. నాన్న, ఈ కూతురు చచ్చిందని కాదు, అసలు కూతురే పుట్టలేదనుకోండి. గాయాలే ఈనాడే సపాలై. మేం కూడా వస్తాంరా, కలిసే పోదాం. అన్నయ్య, అక్కడ క్షణం నీకు నాన్న కోపమే కనిపించింది, కానీ ఇన్నాళ్ళు తన ప్రాణమే నువ్వని బతుకుతున్న ప్రేమ కనిపించలేదరా? అయినా నీ ప్రేమ వాడు మోసం దగ్గర ఆగిపోతే, నిన్ను కన్న తండ్రి ప్రేమ నీతో చావు వరకు రావడానికి సిద్ధపడింది. నా కూతురే పుట్టలేదనుకోమన్నావు. నువ్వు నా కూతురు కాదమ్మా, మా అమ్మవి.